ఈ నెల నవంబర్ 13th వన్ ప్లస్ మొబైల్ వాళ్ళు వన్ ప్లస్ 15 5G మొబైల్ ని మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ మొబైల్ ని కంప్లీట్ గా వీళ్ళు గేమింగ్ కోసం డిజైన్ చేశారు. ఇక ఈ మొబైల్ లో వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Qualcomm Snapdragon 8 Elite Gen 5. ఇది Qualcomm వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన కొత్త ప్రాసెసర్. అండ్ ఈ ప్రాసెసర్ తో రాబోతున్న మొదటి మొబైల్ ఇదే. ఇక ఈ మొబైల్ లో గేమింగ్ కోసం సెపరేట్ గా ఒక చిప్ ఉంటది. ఎలాగైతే IQ మొబైల్స్ లో Q1 చిప్ ఉంటుందో అలాగనమాట. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది మన ఇండియాలో 65 లేదా 75K మధ్యలో అయితే రావచ్చు. ఇక ఈ మొబైల్ మనకు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రావడం జరుగుతుంది. ఆ 3 కెమెరాస్ అన్ని కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాసే. ఫస్ట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ OIS తో రావడం జరుగుతుంది. ఇక సెకండ్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, ఇది కూడా మనకు OIS తో రావడం జరుగుతుంది. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇది. ఇక ఫ్రంట్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ మొబైల్ లో డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచెస్ 1.5K LTPO AMOLED డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. అండ్ అంతేకాదు 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో డాల్బీ విజన్ తో ఈ డిస్ప్లే అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకు 1800 నీట్స్ పీక్ బ్రైట్నెస్ తో రావడం జరుగుతుంది. అండ్ అంతేకాదు ఈ మొబైల్ లో మీరు HDR10+ సపోర్ట్ తో నెట్ఫ్లిక్స్ లో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఇక ఈ మొబైల్ లో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది బేస్ మోడల్ మనకు 12GB ర్యామ్ 250GB తో LPDDR5X ర్యామ్ తో UFS 4.1 స్టోరేజ్ తో అయితే రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకు 7300 mAh బ్యాటరీతో 120 వాట్స్ సూపర్ హుక్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాదు ఈ మొబైల్ లో మనకు 50 వాట్స్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మనకు IP66, 68, 69, 69K డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో రావడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ వన్ ప్లస్ 15 5G మొబైల్ కి సంబంధించి ఫుల్ స్పెసిఫికేషన్స్. అండ్ రేపు ఈ మొబైల్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తో ఒక ఫుల్ వీడియో చేస్తాను. అండ్ అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి.